మద్యం ఇంటింటికి సరఫరా. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో లేబుళ్లు లేని అక్రమ మద్యం దందా కలకలం సృష్టిస్తోంది. వ్యాపారులు ఈ అక్రమ మద్యాన్ని ఇంటింటికి నేరుగా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత బహిరంగంగా అక్రమ మద్యం సరఫరా జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ మద్యాన్ని సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు ప్రజాప్రభుత్వం ఆరాటం. యువతను డ్రగ్స్, గంజాయి మత్తుకు బానిసలుగా చేసేందుకు కేసీఆర్ పోరాటం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐసిబి సమావేశం. పెట్టుబడులు, పారిశ్రామిక యూనిట్ల ప్రతిపాదనలు ఆమోదం తెలపనున్న ఎస్ఐసిబి 26 కంపెనీలకు చెందిన రూ.20,000 కోట్ల మేర పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చ. కపిల తీర్థంలో అయ్యప్ప దీక్ష స్వీకరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని కపిల తీర్థం ఆలయంలో అయ్యప్ప స్వామి దీక్ష స్వీకరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాలధారణ చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మకర సంక్రాంతి వరకు అయ్యప్ప దీక్షను కొనసాగిస్తున్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజాప్రభుత్వం కార్యాచరణ. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నియామకం, ఆసుపత్రుల నిర్మాణం, వైద్య కళాశాలలు, నర్సింగ్ కాలేజీల సంఖ్య పెంపు. ఆరోగ్యశ్రీ పరిమితి 5 నుంచి 10 లక్షలకు పెంపు. వైద్య ఆరోగ్య శాఖలో 2 ఏళ్లలో 9,000 పోస్టులు భర్తీ. హైదరాబాద్ నగరంలో పేదల కోసం 292 బస్తీ దవాఖానాలను తీసుకొచ్చి మెరుగైన చికిత్స అందించింది కేసీఆర్ ప్రభుత్వం. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో బస్తీ దవాఖానాలను కనీస వసతులు లేక మందులు, వైద్యులు, సిబ్బంది కొరత నిర్లక్ష్యపు నీడలో కొనసాగుతున్నాయి. ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నది. ఉస్మానియా యూనివర్సిటీ గత బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రజాపాలనలో ప్రపంచంలో ఉత్తమ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనను విద్యార్థి, అధ్యాపక లోకం స్వాగతిస్తూ హర్షిస్తుంది. జనగాని దయాకర్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేసి, నిర్వీర్యం చేసి, నిధులు ఇవ్వకుండా, నియామకాలు చేయకుండా ఉస్మానియా యూనివర్సిటీని పూర్తిగా విధ్వంసం చేసిన గత పాలకుల నిర్లక్ష్యాన్ని మనం గతంలో నిరసించినటువంటి సందర్భంలో ఇవాళ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా 2 సార్లు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థుల సమస్యలు తెలుసుకొని ఉస్మానియా యూనివర్సిటీ దిశ మార్చడానికి మరొక 100 సంవత్సరాలు ఇది ప్రపంచానికి ఒక ఐకాన్ లాగా ప్రపంచ యూనివర్సిటీలతో పోటీ పడే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆలోచనను ఇవాళ విద్యార్థి లోకం, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక లోకం పూర్తిగా స్వాగతిస్తా ఉంది. ఇది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయంగా మనం అందరం కూడా భావించాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ కోరుతా ఉన్నాను. గతంలో ముఖ్యమంత్రులు ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలకులు ఇవాళ ముక్కు పుడకల కోసం, లేకపోతే ఇంకో మిసాల కోసం, ఇవాళ బిస్కెట్లు ఛాయల కోసం, లేకపోతే ఇంకో ఉన్నటువంటి పనికిరాని ప్రాజెక్టుల కోసం వేల కోట్ల రూపాయలు వృధాదానం చేసి ప్రజలకు ఉపయోగపడకుండా ఇవాళ నిర్వీర్యం చేశారు. మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 కార్యక్రమం. తరగతి గదిలో విద్యార్థుల ప్రతిభ పాఠవాలను స్వయంగా పర్యవేక్షించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏన్కూర్ ఎస్ఐ సంధ్య, ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమాలు పాటించాలి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రజలు, రాజకీయ నాయకులు మరియు కార్యకర్తలు ఎన్నికల నియమాలను ఖచ్చితంగా పాటించాలని ఏన్కూర్ ఎస్ఐ సంధ్య సూచించారు. ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రశాంతంగా, న్యాయంగా సాగేందుకు నియమాలు అనుసరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో చట్టవిరుద్ధమైన చర్యలు, డబ్బు లేదా బహుమతుల పంపిణీ, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన నియమాల ఉల్లంఘన వంటి ఘటనలను ఎవరైనా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సంధ్య విజ్ఞప్తి చేశారు.
శాంతియుత ఎన్నికల నిర్వహణకు పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని ఆమె తెలిపారు. ఏసీబీ గాలంకి చిక్కిన ₹100 కోట్ల అవినీతి ముఠా. 3 రాష్ట్రాల్లో అక్రమాస్తుల బహిర్గతం. అవినీతిని అరికట్టే దిశగా అవినీతి నిరోధ బ్యూరో ఏసీబీ భారీ ఆపరేషన్ను చేపట్టింది. ఈ దాడుల్లో దాదాపు ₹100 కోట్ల విలువ చేసే అక్రమాస్తులు బయటపడినట్లు ప్రాథమిక సమాచారం చెబుతోంది. ఒక ప్రభుత్వ విభాగానికి చెందిన ఉన్నతాధికారిపై జరిగిన ఈ పర్యవేక్షణ చర్య ప్రస్తుతం రాజకీయ పరిపాలన మార్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ అధికారులు తెలుపుతున్న వివరాల ప్రకారం ఈ దాడులు 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించబడ్డాయి. అధికారి పేరుతో అలాగే అతనికి అనుబంధంగా ఉన్న వారి ఇళ్లలో, ఆఫీసులో, వ్యవసాయ భూములు, భవనాలు, విల్లాలు, విలాసవంతమైన వాహనాలు వంటి ఆస్తుల వివరాలు పరిశీలిస్తున్నారు. ఆస్తుల విలువ, వాటి మూలాలు, అక్రమ సంపాదనపై పూర్తి నివేదిక సిద్ధమైన తర్వాత కేసు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ దాడులపై అధికారిక ప్రకటన త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దక్షిణాఫ్రికా సిరీస్ ముగిసింది. ఇప్పుడు రోహిత్, కోహ్లీ తలపడి పోరు స్టార్ట్. టీమిండియా దిగ్గజాలు ప్రత్యర్థులుగా వెండర్లు. అభిమానుల్లో హై వోల్టేజ్ టెన్షన్. హిట్ మ్యాన్ వర్సెస్ కింగ్. క్రికెట్ వేదికపై స్టార్ ఢీ. ఒకే జట్టు ఆటగాళ్లు ఇప్పుడు వేర్వేరు జెర్సీల్లో ఫైర్ ఫైట్. రోహిత్ అగ్రెషన్, కోహ్లీ ఫ్యాషన్. ఈరోజు ఎవరి పంచ్ బలంగా? భారత క్రికెట్ ఐకాన్లు మైదానంలో ప్రత్యర్థులుగా అరంగేట్రం. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత కొత్త రైవల్రీ చాప్టర్. రోహిత్, కోహ్లీ క్లాష్. స్టార్ పవర్ ఒకే చోట మైదానంలో మహాసంగ్రామం.